Hi all of you, welcome back to Ramareddy Maths Academy. In this video, we are discussing about the construction of 3x8 decoders using two 2x4 decoders. అంటే టూ 2x4 డీకోడర్స్ని యూజ్ చేసి 3x8 డీకోడర్ని ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తామనడానికి చాలా క్లియర్గా చెప్తాను. అస్సలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, ఎందుకంటే ఒక్క పాయింట్ మిస్ అయినా మీకు ఇక్కడ ఏమొచ్చింది అనేది అర్థం అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి బ్లాక్ డయాగ్రామ్ వేయమంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దిస్ ఈజ్ అవర్ బ్లాక్ డయాగ్రామ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద 2x4 డీకోడర్, దిస్ ఈజ్ ద అనదర్ 2x4 డీకోడర్. ఇక్కడ నేను ఇన్పుట్ ఏంటిది, నాకు ఫైనల్గా 3x8 డీకోడర్ రావాలి అంటే హౌ మెనీ సెలెక్షన్ ఇన్పుట్స్ ఆర్ రిక్వైర్డ్? 3 సెలెక్షన్ ఇన్పుట్స్ ఏబిసి. బట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఏబిసితో పాటు ఏ కాంప్లిమెంట్ను కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎలా అంటే చూడండి, క్లియర్గా వినండి. ఒకవేళ ఇఫ్ వెరీ ఇంపార్టెంట్, ఏ కనుక నేను 0 ఇచ్చాను అనుకోండి, ఏ అనేది 0, ఈ కాన్సెప్ట్ తెలవాలి. ఏ అనేది నేను 0 ఇస్తే ఏ అనేది సెకండ్ 2x4 డీకోడర్ కి కనెక్ట్ అవుతుంది అంటే అప్పుడు దిస్ డీకోడర్ డస్ నాట్ వర్క్. ఓకే, ఇది నాకు వర్క్ చెయ్యదు, ఓన్లీ ఇది మాత్రమే వర్క్ చేస్తుంది. వై? బికాస్ ఇది ఏ అనేది 0 అయినప్పుడు ఎనేబుల్ టెర్మినల్ మనకి వర్క్ చేయదు, ఇది డిజేబుల్ అవుతుంది. బట్ ఇదెందుకు మరి వర్క్ చేస్తుంది మేడం అంటే దీని కాంప్లిమెంట్, నేను 0 ఇచ్చినప్పుడు దీని కాంప్లిమెంట్ 1 అవుతుంది. 1 అవుతుంది అంటే ఎనేబుల్ టెర్మినల్ ఇట్ వర్క్స్ అండ్ ఇట్ గివ్స్ ద అవుట్పుట్. అది బేస్డ్ అపాన్ దిస్. అది ఎలా అంటే మీరు ఫస్ట్ కేసులో ఏకి 4 zeros ఇస్తారు, 4 times 4 ఇన్పుట్స్ రావాలి కాబట్టి. తర్వాత 0 1 0 0 మనకి తెలుసు, 0 1 1 0 1 1 ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ 4 ఇన్పుట్స్ 1 ఇస్తారు ఏ ప్లేస్లో. అప్పుడు ఏమవుతుంది నాకు, అప్పుడు ఏ అనేది 1 ఇచ్చామనుకోండి, ఏ కాంప్లిమెంట్ 0 అవుతుంది. దేనికైతే సర్క్యూట్ ఈ ఎనేబుల్ టెర్మినల్ 0 అవుతుందో ఇప్పుడు నాకు ఈ డీకోడర్ డిజేబుల్ అవుతుంది. ఓన్లీ దిస్ డీకోడర్ ఈజ్ వర్కింగ్, రైట్? అప్పుడు ఇట్ గివ్స్ ద అవుట్పుట్ D4 D5 D6 D7. అర్థమైంది కదా? అది ఎలా అంటే ఫస్ట్ నేను ఒక టెర్మినల్కి నేను ఒక ఏకి 0s ఇచ్చాను. అగైన్ యూ హ్యావ్ టు రైట్ 0 0 0 1 1 0 1 1 రాయండి. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ కేసులో నేను ఏకి 0 ఇచ్చాను. ఏకి 0 ఇచ్చినప్పుడు నాకేమవుతుంది, ఇది మొత్తం సెకండ్ డీకోడర్ అనేది వర్క్ చెయ్యదు, అంటే ఎలాంటి అవుట్పుట్ ఇయ్యదు. ఓన్లీ ఫస్ట్ డీకోడర్ మాత్రమే నాకు అవుట్పుట్ ఇస్తుంది. అప్పుడు ఏకి ఏమిచ్చాను నేను ఇక్కడ 0 ఇచ్చాను. ఏకి 0 ఇస్తే ఏ కాంప్లిమెంట్ 1, సారీ, ఏకి 0 ఇస్తే ఏ కాంప్లిమెంట్ 1 అవుతుంది. 1 అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్. అప్పుడు 0 0 ఇస్తే ఇట్ గివ్స్ D1 అవుట్పుట్. సేమ్ యాజ్ ఏకి 0 ఏ కాంప్లిమెంట్ 1 అయినప్పుడు నాకు అప్పుడు ఏమవుతుంది, ఇట్ గివ్స్ అవర్ అవుట్పుట్ డి, ఇది D0 అండి, D1 D2 D3. అంటే ఫస్ట్ 4 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు నాకు ఇట్ గివ్స్ 4 అవుట్పుట్స్. ఓకే, ఎప్పుడు అది ఏ అనేది 0 ఏ కాంప్లిమెంట్ 1 అయినప్పుడు. మరి నెక్స్ట్ ఏంటిది అని అంటే ఈ ఏ అనేది 1 ఇచ్చాను, ఏ కాంప్లిమెంట్ 0 అవుతుంది అంటే ఫస్ట్ డీకోడర్ వర్క్ చేయదు, సెకండ్ డీకోడర్ ఒకటే వర్క్ చేస్తుంది. అప్పుడు ఇన్పుట్స్ బికి సికి 0 0 ఇచ్చాను అనుకోండి, ఇట్ గివ్స్ D4 యాజ్ ఎ అవుట్పుట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ అగైన్ సేమ్ ఏమి ఇస్తాను, 0 1 ఇస్తాను అంటే 0 1 అంటే B0 C1, ఏ అనేది 1. అప్పుడు నాకేమి ఇస్తుంది ఇది, ఇట్ గివ్స్ D5 సేమ్ యాజ్ D6 D7. ఒకసారి చెక్ చేసుకోండి, మనకి 3/8 అవుట్పుట్స్ ఏముంటాయి డీకోడర్లో, దీని ముందు వీడియోలో చెప్పాను. ఏంటిది, Y0 Y1 Y2 till Y7. ఓకే, అంటే కరెక్ట్గానే నాకు అవుట్పుట్ని జనరేట్ చేశాయి రెండు 2/4 డీకోడర్లు కలిస్తే. ఎప్పుడు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి అండ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకొని ఎనేబుల్ టెర్మినల్కి కనెక్ట్ చేసినప్పుడు. అంటే మీకు ఏమర్థమైంది, 2/4 డీకోడర్స్ని యూజ్ చేసి మనం 3/8 డీకోడర్ని కరెక్ట్గానే కన్స్ట్రక్ట్ చేసాము. బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్, ఏ కాంప్లిమెంట్ అండ్ ఏ బార్ అండ్ దిస్ సర్క్యూట్. ఓకే, అర్థమైంది కదా? ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇది లాంగ్ క్వశ్చన్ అడుగుతున్నారు, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం 4/16 డీకోడర్ గురించి చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.
ఫుల్ ప్లేలిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది.